ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురువు గారు చెప్పినట్టు పాటించండి. గురువు గారు, మనం ఇంత ముందు కాలర్ గురించి మాట్లాడుకునే ముందు రుద్రాక్షల గురించి అదేనమ్మా, అందులో త్రిముఖి గురించి చెప్తున్నాను. ఈ 3 ముఖాల్లో సాక్షాత్ త్రిమూర్తులు కొలువై ఉంటారు. అలాగే నవగ్రహాల్లో కుజుడు ఉంటాడమ్మా. అలాగే నవరత్నాలతో చూస్తే పగడం లాంటి ఫలితం ఇస్తుంది. ఇది ఏంటంటే ఎక్కువగా కొంత అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, లేదా కొంచెం వ్యవహారిక శైలి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ధరించడం వల్ల ఆరోగ్యంలో కొసమరుపు బాగుంటుంది. తోడబుట్టిన వాళ్ళ మధ్యన గొడవలు అవుతున్నాయి, కొంచెం ల్యాండ్ కొనలేకపోతున్నాం, ఏదన్నా భూమి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది ధరించడం వల్ల ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడతారు. తర్వాత చతుర్ముఖిలో సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడు. అలాగే బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉంటాడు. ఇది ఈ 4 ముఖాల్లో మరి చతుర్వేద స్వరూపం అని కూడా అంటారమ్మా. మరి ఇది విద్యార్థులకు చాలా ఉపయోగించే రుద్రాక్ష. చదువు సంజలు అవ్వటం లేదు, మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, చదివింది వంట పట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఈ 4 ముఖాల రుద్రాక్షని ధరించడం వల్ల పిల్లల్లో విద్యలో రాణిస్తారు. రెండవది ఏంటంటే అమ్మా, ఇది దీంట్లో నవగ్రహాల్లో చూస్తే బుధుడు కొలువై ఉంటాడు. మళ్ళీ నవరత్నాలు చూస్తే పచ్చలాంటి ఫలితం ఇస్తుందమ్మా. అలాగే ఇది ఎవరు ధరించొచ్చాయా అంటే మిథున లగ్నం వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు, మకర కుంభ లగ్నం వాళ్ళు ధరించవచ్చు. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు, అలాగే 5వ తారీఖున కానీ 14న కానీ 23 తారీఖున కానీ పుట్టిన వాళ్ళు ధరించవచ్చు అమ్మా. అలాగే ఇది విద్యార్థులకు చాలా ఉపయోగించే రుద్రాక్ష కాబట్టి చదువుల్లో రాణిస్తారు, మంచిగా మెమరీ పవర్ అపారంగా పెరుగుతుంది. మరి ఇంకా పంచముఖి, ఇది స్వయంగా కాలాగ్ని రుద్రుడు అంటాం. అంటే త్రిదేవగా అంటే కాలుడు అంటే యముడు, అగ్నిదేవుడు, అలాగే రుద్రుడు స్వయంగా కొలువై ఉంటారు. అలాగే నవగ్రహాల్లో గురువు యొక్క బ్రహ్మ అంటే దేవతల యొక్క గురువు అంటే బృహస్పతి ఇందులో కొలువై ఉంటాడు. అలాగే ఎవరైతే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలు పుడతారో వీళ్ళు హ్యాపీగా ధరించవచ్చు. అలాగే 3వ తారీఖున కానీ 12వ తారీఖున కానీ 21వ తారీఖున కానీ 30వ తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష ధరించవచ్చు. అలాగే మేషలగ్నం వాళ్ళు, కర్కాటక లగ్నం వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు, ధనుర్మీన లగ్నం వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష ధరించవచ్చు. మరి ఈ లగ్నంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరైతే మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు, మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ, మరి బోధకులు అంటే గురుస్థానంలో ఉన్నవాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ధరిస్తే మంచి బోధకులుగా మారుతారు, మరి మంచి మార్గదర్శకులు కూడా మారుతారు. మరి ఇది కనకపుష్కరం లాంటి ఫలితం ఇస్తుందమ్మా. మరి ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగ సంబంధం ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఇది ధరిస్తే మంచి ఉద్యోగ ఫలితాలు. ఇది సాత్విక రుద్రాక్ష, దీనివల్ల ఎలాంటి చెడు లక్షణాలు ఉండవు. ఇంకా షణ్ముఖి రుద్రాక్ష, 6 ముఖాల రుద్రాక్ష. ఇది స్వయం షణ్ముఖుడే అంటే సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు. మరి ఈ 6 ముఖంలో స్వయంగా శుక్రుడు కొలువై ఉంటాడు. ఎవరైతే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం ముందు కానీ లేదా 6, 15, 24 తారీఖుల్లో కానీ శుక్రవారం ముందు పుట్టిన వాళ్ళు కానీ ఈ రుద్రాక్ష ధరించవచ్చు. ఇది నవరత్నాలతో చూస్తే వజ్రంలాగా పనిచేస్తుంది. ఎవరికైతే పెళ్లి అవ్వట్లేదురా దేవుడా అనుకుంటారో, లేదా పెళ్ళి అయింది మొగుడు పిల్లల మధ్య కీచులాట్లు ఉన్నాయో, ఉద్యోగం దొరకట్లేదు అనుకున్న వాళ్ళు బాధపడుతున్నారో, అరే పని చేస్తున్నాము మన చేత పని చేయించుకుని దానికి తగ్గట్టుగా మనకి గురుగారు మన్నించండి